అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి గాను ఆసరా పెన్షన్ కాస్త ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 పెన్షన్ పెంచి అందించేందుకు ఇది సిద్ధమవుతుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు ఎదురు చూస్తున్నారు. సో, ఎప్పుడు అమలు చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పడానికైతే సిద్ధమవుతుందండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను దాదాపుగా పెన్షన్‌దారులందరూ ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క పెన్షన్ నిధులు ఎప్పుడెప్పుడు పెంచి విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. ప్రస్తుతం ఇప్పుడొస్తున్న ఆసరా పెన్షన్ కాకుండా ఆ యొక్క పెన్షన్ పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ మనకి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు రూ. 2,000 తీసుకుంటున్నారు కదా! వారికి అలాగే దివ్యాంగుల పెన్షన్ తీసుకున్న రూ. 3,000 తీసుకున్న వారికి పెన్షన్ పెంచబోతుందండి. సో, రూ. 3,000 తీసుకుంటున్న వారికి ఏంటంటే 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి సిద్ధమవుతుందండి. రూ. 2,000 తీసుకుంటున్న వారికి 4,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి సిద్ధమవుతుందనమాట. ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందనమాట. ఇప్పటికే ఈ యొక్క పథకం సంబంధించి గాను అమలు చేయవలసి ఉండగా మనకి కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిందండి. సో, ఎట్టకేలకు ఈ యొక్క పథకం సంబంధించి కానీ విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ విడుదల చేయబోతుందండి. రేపు, ఎల్లుండిలోగా దీనిపై అప్డేట్ వచ్చే అవకాశం ఉందనమాట. ఎప్పుడు దీనిపై నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.